నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హత్య కేసులు ఛేదించిన పోలీసులకి సన్మానం. షాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వాడికాల బొందమ్మ వృద్ధురాల్ని 7.5 క్రితం హత్య చేశారు. అప్పటి నుంచి కేసు పెండింగ్లో ఉండడంతో విచారణ బాధ్యతల్ని షాయంపేట సిఐ రంజిత్రావుకి వరంగల్ పోలీస్ కమిషనర్ అప్పగించారు. ఈ క్రమంలో దర్యాప్తుని ప్రారంభించిన సిఐ రంజిత్రావు తనదైన శైలిలో హంతకుని పట్టుకుని కేసు ఛేదించారు. దీంతో మృతురాలి కుమారుడు రాజేశ్వరరావు, కోడలు జ్యోతి కలిసి షాయంపేట పోలీస్ స్టేషన్లో సిఐ రంజిత్రావు, ఎస్ఐ పరమేశ్వర్, కానిస్టేబుల్ సతీష్ని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు దామిరకొండ కొమరయ్య, అడప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బొందమ్మ అనే మహిళని 2023 సంవత్సరం జూన్ నెలలో ధర్మారం దగ్గర హత్య చేయడం జరిగింది. ఇట్టి విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా అక్యూజ్డ్ వివరాలు పూర్తిగా తెలియనందున కేసు పెండింగ్లో ఉన్నందున సిపి గారు పరకాల సిఐ గారితో పాటు నన్ను కూడా ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయమని సూచనలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు షాంపేట సిఐ నేను మరియు మా సర్కిల్ ఎస్ఐలు అశోక్ మరియు పరమేష్ మరియు సహాయ సిబ్బంది అయిన ఏఎస్ఐ రాజు, కానిస్టేబుల్ అశోక్, సతీష్ మరియు రవీందర్ అందరం కలిసి ఈ కేసుని సాంకేతిక పరిజ్ఞానంతో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మాకు సమాచారం వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా అనలైజ్ చేసి ఈ సమాచారాన్ని అంతా పరకాల సిఐ గారికి ఇచ్చి ఈ అక్యూజ్ని పట్టుకోవడానికి సహకరించడం జరిగింది. కావున ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎస్ఐ పరమేష్కి, అశోక్కి మరియు కానిస్టేబుల్ అశోక్, సతీష్ మరియు ఏఎస్ఐ రాజు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మరియు షాంపేట ప్రజలకి నేను చెప్పేందంటే, నేరం చేస్తే దొరకము అని అనుకుంటే అది భ్రమ. మన తెలంగాణ పోలీస్కి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ మన చేతిలో ఉంది. ఈ టెక్నాలజీతోని మరియు మాన్యువల్ ఇన్ఫర్మేషన్తో అక్యూజ్డ్ ఎట్టి పరిస్థితిలో దొరుకుతాడు. కాబట్టి నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, అందరూ కూడా చట్టపరంగా ఉండండి. ఏదైనా విషయంలో గొడవలు అయితే ఆవేశపడద్దు. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి రండి, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గరికి పోండి. అంతేగాని కక్షలు పెంచుకొని మర్డర్లు చేయడం, ఇంక వేరే ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం తప్పు. ఇది అందరూ మానుకోవాలని షాంపేట పోలీస్ తరఫున సూచన ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.